హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాంగల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయడానికి, అంటే యూట్యూబ్ వీడియోస్ కోసం థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి బెస్ట్ యాప్స్ అయితే అడుగుతుంటారు. ఒక బెస్ట్ యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంతకుముందు యూట్యూబ్ థంబ్నెయిల్ ఎలా తయారు చేయాలని అయితే చెప్పాను. అయితే యాప్స్ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ రోజు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి బెస్ట్ యాప్స్ ఏవి అంటే ఇవేనండి. మీరు ఫోటోషాప్ ని కూడా తెలిసి వచ్చేసారు. ఈ ఒక యాప్స్ ని ట్రై చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మనకు నంబర్ 1 అంటే పిక్సెల్ ల్యాబ్ అండి. ఒక మనకు ఆండ్రాయిడ్ లో అంటే ఆండ్రాయిడ్ సిస్టమ్ లోనే మనకు లభించేది. అంటే మొబైల్ కి సంబంధించిన ఒక యాప్స్ లో వచ్చేసి మనకు పిక్సెల్ ల్యాబ్ అనేది అయితే మనకు ఫస్ట్ లో ఉంది, నంబర్ 1 లో వచ్చేసి. అలాగే అల్టిమేట్ థంబ్నెయిల్ మేకర్ అనేది అయితే మనకు సెకండ్ లో అయితే ఉంది. అలాగే ప్లేయర్ మేకర్ మరియు సోషల్ మీడియా పోస్టర్ మేకర్ ఏదైతే ఉందో అవి కూడా మనకు నంబర్ 1 లో అయితే ఉండేది. కానీ ఓన్ గా తయారు చేయాలన్నప్పుడు ఒక ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి తక్కువగా ఉన్నాయి కాబట్టి అవి ఈ యొక్క 2 యాప్స్ వచ్చేసి మనకు థర్డ్ ప్లేస్ లో అయితే ఉన్నాయండి. మనకి కింద చూసుకున్నాం చూడండి, అల్టిమేట్ థంబ్నెయిల్ మేకర్ మరియు పిక్సెల్ ల్యాబ్ అనేది అదైతే ఫ్రీగా లభిస్తుంది వితౌట్ వాటర్ మార్క్. అయితే మనకి ఏమంటే యాడ్స్ అయితే డిస్ప్లే అవుతాయండి. ప్లే స్టోర్ లోనే లభిస్తాయి ఈ యొక్క యాప్స్ అనేవి. ఇక కింద చూసుకుంటే ఈ యొక్క యాప్స్ ఉన్నాయి చూడండి, వీటిని అయితే ట్రై చేయాలి. అద్భుతమైన యాప్స్. మరియు మనకు కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా పోస్టర్ మేకర్ మరియు ప్లేయర్ మేకర్ ఏదైతే ఉన్నాయో పైన టాప్ లో ఉన్నాయి చూడండి, ఒక 2 యాప్స్ అనేవి. అవి ఏదైతే ఉన్నాయో అవి 3 యాప్కి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2 యాప్స్ అనేవి అద్భుతమైన యాప్స్ అండి. మనకు బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అన్న కానీ రెడీమేడ్ థంబ్నెయిల్స్ అన్న కానీ ఇందులో అయితే అద్భుతమైన థంబ్నెయిల్స్ అయితే లభిస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనము సోషల్ మీడియా అండ్ పోస్టర్ మేకర్ అయితే ఉంది చూడండి. ఫస్ట్ యాప్ వచ్చేసి దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇవి థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి కదండి మనకు మొబైల్ వచ్చేసి. అందుకే మనం లాస్ట్ నుంచి అయితే ఫస్ట్ కొద్దాం, ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ అయితే అందరికీ తెలుసు, అల్టిమేట్ థంబ్నెయిల్ మేకర్ అయితే కొంతమందికి అయితే తెలుసు. అందువల్ల ఈ యొక్క యాప్స్ అయితే తెలియదండి థర్డ్ ప్లేస్ లో ఉండేవి. ఇక్కడ చూసుకుంటే మనకు రెడీమేడ్ థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ చూస్తున్నారుగా, రెడీమేడ్ థంబ్నెయిల్స్ అయితే ఇందులో దొరుకుతాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి ఇవైతే మనకి ఇక్కడ మనం అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే చాలా మంది అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా ఇందులో అయితే తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే గిఫ్ట్ అంటే సర్టిఫికేట్ ఏదైతే ఉందో గిఫ్ట్ కోసం ఇందులో సర్టిఫికేట్స్ కూడా మనం అయితే తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్ థంబ్నెయిల్స్, యూట్యూబ్ ఛానల్ అంటే బ్యానర్, అలాగే క్వశ్చన్ పోస్ట్, థంబ్నర్ ఒక గ్రాఫిక్స్, పింట్రెస్ట్ గ్రాఫిక్స్, ఫేస్బుక్ కవర్స్, గూగుల్ కవర్స్, చాలా ఇవైతే మనకు లభిస్తుంది. రెడీమేడ్ అయితే లభిస్తాయండి. అలాగే మనం సెర్చ్ కూడా చేసుకొని మనం ఇందులో అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే మనం మై డిజైన్ అయితే ఉంది చూడండి, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు క్రియేట్ చేసుకోవడం అయితే తెలుసుకొని మనం ఎలా సెర్చ్ చేసి మనకి ఏ థంబ్నెయిల్ కావాలో ఆ ఒక థంబ్నెయిల్ అయితే వచ్చేస్తుందండి సెర్చ్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇందులో లక్షల్లో థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయండి రెడీమేడ్వి ఆల్రెడీ. అలాగే క్రియేట్ యువర్ ఓన్ అయితే ఉంది చూడండి, క్రియేట్ యువర్ ఓన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని సోషల్ మీడియాకి సంబంధించిన ఒక సైజెస్ అయితే వస్తాయి. మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అవసరం కాబట్టి ఈ యొక్క 16:9 రేషియో అయితే తీసుకుందాం. దానిపైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్ అనేది కూడా ఉందండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి. అలాగే ఇక్కడ సర్వీసెస్, నార్మల్, ఇలా బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనేది చాలా ఉన్నాయండి ఇందులో. బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తూ పోతుంటే ఇలానే వస్తుంది అండి. టాప్ లో మెనూ అయితే ఉంది చూడండి, మెనూ ఏదైతే ఉందో మెనూలో చాలానే ఉన్నాయి. ఇలా క్లిక్ చేస్తుంటే వస్తూనే ఉంటుంది. అలాగే కింద స్క్రోల్ చేసినా కూడా కింద వస్తూనే ఉంటాయండి. ఇలా వచ్చేసి చాలానే వస్తుంటాయి. చాలా ఒక బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. గ్రాఫిక్స్ చూసుకున్నా కానీ ఎక్కువగా గ్రాఫిక్స్ అయితే ఉన్నాయండి. ఇలా వచ్చేసి మనకు సబ్స్క్రైబ్ బటన్ అన్నా కానీ, బెల్ ఐకాన్ అన్నా కానీ, ఈమెయిల్స్ ఇవన్నా కానీ, సేల్స్, ఫోటో కవర్, గర్ల్స్ అవుతారు, మెన్ అవుతారు, అలాగే కలర్ఫుల్ బటన్స్, బ్లాగ్కి సంబంధించినవి, అలాగే 3Dలో అంటే 3D ఒక ఇవన్నా కానీ, పన్నీకి సంబంధించిన కానీ, మనీకి సంబంధించినవన్నా కానీ, ఫుడ్కి సంబంధించినవన్నా కానీ ఇందులో అయితే గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. ఇలా దానిపైన క్లిక్ చేయగానే మనం ఇందులో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇదేదో యాడ్ అయింది చూడండి, అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి అయితే మనకు కనిపించట్లేదు. వేరేదైతే యాడ్ చేసి చూపిస్తే గ్రాఫిక్ అనేది. సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ చేసాను చూడండి. ఇది వచ్చేసి ఇలా అయితే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అలాగే లేయర్స్ ఆప్షన్ ఉంది, లాక్ ఆప్షన్ ఉంది, ఐ బటన్ అంటే ఐ ఆప్షన్ కూడా ఉంది. వీటిని అయితే మూవ్ కూడా చేసుకోవచ్చు. లేయర్స్ అనేది టాప్లోకి కిందకి వచ్చేసి అండో రీడో ఆప్షన్ కూడా ఉంది. అలాగే షేప్స్ కూడా ఉన్నాయండి, టెక్స్ట్ ఆర్ట్స్ అన్నా కానీ ఇలా చాలా ఇవైతే ఉన్నాయండి మనకు ఆప్షన్స్ అనేవి. ఇవి వచ్చేసి సైజ్ అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క యాప్ కూడా మనకు 90 MB 80 MB అలా అంత పెద్ద సైజ్ ఉంటుంది అనుకునే అవసరమే లేదండి. ఇవి వచ్చేసి 15 MB 30 MB అంతేనండి ఒక యాప్ సైజ్ వచ్చేసి. టోటల్గా మనకి ఇలాంటి అద్భుతమైన యాప్స్ అన్ని ఇంత తక్కువ సైజులోనే ఉంటాయండి. అలాగే నెక్స్ట్ ప్లేయర్ మేకర్ అయితే ఉంది చూడండి, ఆ 2 యాప్స్ ఒకటే సేమ్ ఫీచర్స్ ఉంటాయి. మనకి ప్లేయర్ మేకర్ ఏదైతే ఉందో 46 అంటే వర్షన్ 46 అండి. ఏమంటే సోషల్ మీడియా పోస్టర్ మేకర్ కన్నా ఇది వర్షన్ అనేది చాలా పెద్దది. అలాగే రెడీమేడ్ థంబ్నెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే వంటకి సంబంధించిన అంటే వంట ఛానల్స్ ఏదైతే ఉంటాయి, కుకింగ్ ఛానల్స్ అనేది, ఆ ఛానల్కి సంబంధించిన థంబ్నెయిల్స్ అయితే చాలా ఉన్నాయి, రెడీమేడ్ థంబ్నెయిల్స్ అనేది. ఇక్కడ కింద చూసుకుంటే సెర్చ్ బటన్ అయితే ఉంది చూడండి ప్లేయర్ మేకర్లో. కింద సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఇందులో సెర్చ్ అయితే చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఏ ఒక దానికి కావాలో ఒక సెర్చ్ అయితే చేసి మీరు దానికి సంబంధించిన థంబ్నెయిల్ అయితే మీరు డౌన్లోడ్ అయితే సేవ్ అయితే చేసుకొని యూజ్ అయితే చేయొచ్చు. నో కాపీరైటెడ్ ఒక రెడీమేడ్ థంబ్నెయిల్స్ అయితే లభిస్తాయి. అలాగే కింద చూసుకుంటే థర్డ్ ఆప్షన్ కేటగిరీ ఉంది చూడండి, ఇందులో మీరు థంబ్నెయిల్స్ అయితే కేటగిరీస్ అయితే ఉంటాయండి. మీకు టెక్ ఛానల్కి సంబంధించిన, లేకపోతే కుకింగ్ కన్నా, లేకపోతే స్టడీకి సంబంధించిన ఒక థంబ్నెయిల్స్ కావాలా, సోలార్కి సంబంధించిన థంబ్నెయిల్స్ కావాలా, ఫ్యాషన్కి సంబంధించిన థంబ్నెయిల్స్ కావాలా, వ్లాగర్స్కి సంబంధించిన థంబ్నెయిల్స్ కావాలా, ఇందులో అయితే కేటగిరీస్ అయితే ఉన్నాయి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన థంబ్నెయిల్స్ అన్నీ వస్తాయి.
మీరు వాటి మీద క్లిక్ చేసి అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే కింద సెకండ్ ఆప్షన్ క్రియేట్ అయితే ఉంది చూడండి, క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ thumbnail 16:9 రేషియో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా సేమ్ అండి, షేప్స్ అయితే ఉన్నాయి. షేప్స్ని ఇలా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను, కానీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే అద్భుతమైన ఫీలింగ్ అయితే లభిస్తుంది. మీరు ఫోటోషాప్ను కూడా వదిలేసి అయితే వచ్చేస్తానండి ఈ యాప్స్ కోసం. అలాగే అల్టిమేట్ thumbnail మేకర్ అనేది ఉంది చూడండి, కింద మనకు 2 యాప్స్ ఇవి ఫ్రీగా లభిస్తుంది, పిక్సెల్ ల్యాబ్ అయినా కానీ అల్టిమేట్ thumbnail మేకర్ అయినా కానీ. మీకు పిక్సెల్ ల్యాబ్ కష్టం అనిపించింది అనుకోండి, మనకి ఒక యాప్ వద్దు, నాకు ఒకే ఒక యాప్ కావాలి అనుకుంటే మీరు అల్టిమేట్ thumbnail మేకర్ ఈజీగానే ఉంటుంది. అలాగే మీరు ఇందులో రెడీమేడ్ thumbnails కూడా ఇందులో లభిస్తుంది. ఇక్కడ అన్ని సైజెస్ కూడా లభించాయి, సోషల్ మీడియాకి సంబంధించిన ఒక సైజెస్. ఇక్కడ యూట్యూబ్ thumbnail అనే సెకండ్ ఆప్షన్ అని దానిపైన క్లిక్ చేసిన తర్వాత రెడీమేడ్ thumbnails అయితే లభిస్తాయి. ఇందులో తక్కువగానే ఉంటాయండి thumbnails అనేది రెడీమేడ్వి. అందువల్ల మీకు సోషల్ మీడియా పోస్టర్ మేకర్ మరియు ప్లేయర్ మేకర్ ఏదైతే ఉందో అందులో లక్షలు ఉంటాయి కాబట్టి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోమని అయితే చెప్తున్నాను. అలాగే ఇక్కడ క్రియేట్ అయితే ఉంది చూడండి, క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక యాడ్ అయితే వస్తుందండి. ఇవి ఫ్రీగా లభించేది కాబట్టి మనకు యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి, వాటర్ మార్క్ అయితే మనకు రాదు. అలాగే అన్ని ఫీచర్స్ కూడా మనకైతే లభిస్తుందండి ఇందులో. 16:9 రేషియో. మీరు మోడ్ ఏపీకే డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు ఇదైతే రాదండి, మీకు యాడ్స్ రావు, ఏమి రావు, ఫ్రీగా అయితే లభిస్తుంది మోడ్ ఏపీకే డౌన్లోడ్ చేసుకుంటే. మీరే గూగుల్లో సెర్చ్ చేసి మోడ్ ఏపీకే డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి. అలాగే గ్యాలరీ నుంచి ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇక్కడ టాప్లో గ్యాలరీ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరైతే గ్యాలరీలో ఉండే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టాప్లో కలర్ అయితే ఉంది, కలర్ని కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్గా అయితే యూజ్ చేసుకోవచ్చండి. కలర్ మీద క్లిక్ చేసి ఓకే ఇలా ఇస్తే బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అయితే మనకి యాడ్ అయితే ఉంది చూడండి ఇక్కడ చూసుకుంటే. అలాగే స్టిక్కర్స్ ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్. స్టిక్కర్స్ కూడా ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, యూట్యూబ్కి సంబంధించిన స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫుడ్కి సంబంధించిన స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. అలాగే సీ మోర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంకా చాలా ఒక ఫుడ్కి సంబంధించిన స్టిక్కర్స్ అన్ని వస్తూనే ఉంటాయి. స్టిక్కర్స్ అయితే చాలానే ఉన్నాయి ఇందులో వచ్చేసి. అలాగే ఇమేజ్ని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఎఫెక్ట్స్ కూడా మీరు ఇందులో ఎఫెక్ట్స్ ఆప్షన్ కూడా ఉంది చూడండి, ఇలా ఎఫెక్ట్స్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. పిక్సెల్ ల్యాబ్లో కూడా ఇలా లేదు ఎఫెక్ట్స్ అనేది ఆప్షన్. అలాగే టెక్స్ట్ మీద క్లిక్ చేసి టెక్స్ట్లో కూడా మనకు స్ట్రోక్ ఇచ్చుకోవడం, అలాగే మనకి ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్ట్రోకే కాదు, ఇక్కడ బోల్డ్లో పెట్టుకోవచ్చు, అండర్లైన్, ఇటాలిక్, ఇలా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు అండి. పిక్సెల్ ల్యాబ్ కన్నా ఈజీగా అయితే త్వరగా అయితే చేసేయచ్చు. అవుట్లైన్ అయితే ఉంచండి, అవుట్లైన్ అయితే ఇలా అయితే యాడ్ చేయొచ్చు. అవుట్లైన్ అనేది బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. ఇలా వచ్చేసి ఒపాసిటీ కూడా మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం పెట్టుకోవచ్చు. అలాగే షాడోస్ అయితే ఇవ్వచ్చు. ఇందులో వచ్చేసి కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. పాంట్స్ అనేది ఇలాంటి పాంట్స్ అనేది నేను ఎక్కడ చూడలేదు, ఏ యాప్లో కూడా దొరకలేదు. ఎన్నో పాంట్స్ అనేది ఎన్నో జీబీలు ఖర్చు చేసి డౌన్లోడ్ అయితే చేశానండి. ఇందులో లభించే పాంట్స్ అనేది నాకైతే ఎక్కడ దొరకలేదు. అలాగే ఇందులో అండో రీడ్ ఆప్షన్ కూడా ఉంది, లేయర్ ఆప్షన్ కూడా ఉంది, దానికి లాక్ బటన్ కూడా ఉంది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయండి ఒక యాప్లో వచ్చేసి. ఈ ఒక యాప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. టాప్లో సేవ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత అంటే సేవ్ అయితే అయిపోతుందండి, ప్లీజ్ వెయిట్. మనకైతే thumbnail అనేది సేవ్ అయితే అయింది సక్సెస్ఫుల్గా. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ ఇప్పుడైతే చూద్దామండి. కింద చూసుకుంటే మై ఎడిట్ అయితే ఉంది. మై ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం క్రియేట్ చేసిన thumbnail అనేది ఇది. దీనిపైన క్లిక్ చేసి అయితే మీరు thumbnail అనేది అయితే మీరు మళ్ళీ కావాల్సింటే ఒక thumbnail ఎన్ని రోజుల కన్నా కానీ అలాగే ఉంటుందండి. thumbnail అనేది మనకి ఏమీ కాదు, అందులోనే సేవ్ అయితే అయి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనం ఆ thumbnail అయితే యూజ్ చేసుకోవచ్చండి. మరి ఇప్పుడు సేవ్ చేసుకున్న thumbnail డిలీట్ చేసినా కానీ అక్కడి నుంచి అయితే మళ్ళీ ఒక thumbnail ఎప్పుడు కావాలో అప్పుడు ఆ thumbnail అయితే యూజ్ చేయొచ్చు. ఇలా అయితే thumbnails అనేది మీరు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు పిక్సెల్ ల్యాబ్ మరియు అల్టిమేట్ thumbnail మేకర్ ఏదైతే ఉందో ఒక 2 యాప్స్లో ఒక యాప్ అయితే ఉంటే చాలండి మీకు thumbnail అనేది క్రియేట్ చేయడానికి. అలాగే ప్లేయర్ మేకర్, సోషల్ మీడియా పోస్టర్ మేకర్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే తెలుసుకున్నారుగా, రెడీమేడ్ thumbnails కోసం. మరియు మీరు అంటే హెచ్డీలో కావాల్సిన 4Kలో కావాల్సిన అలా గ్రాఫిక్స్, షేప్స్ అలాంటివి యాడ్ చేసుకోవాలంటే ఆ 2 యాప్స్ అనేది యూజ్ అవుతుంది. వాటిని యూజ్ చేస్తేనేనండి మీకు తెలిసేది వాటి విలువ ఏది అనేది. అది 3rd ప్లేస్లో ఉంది, మొబైల్ యాప్స్లో వచ్చేసి 3rd ప్లేస్లో ఉంది. కానీ thumbnails క్రియేట్ చేయడానికి మీరు దాన్ని యూజ్ చేస్తే ఇది నెంబర్ 1లో పెట్టాలి అనుకుంటారు. అలాగే కొన్ని ఫీచర్స్ తక్కువగా ఉండడం వల్ల అది 3rd ప్లేస్కి అయితే వెళ్ళిపోయింది. ఫస్ట్ వచ్చేసి మనకు పిక్సెల్ ల్యాబ్ ఉంది, చాలా మంది కష్టం అనుకుంటారు, అది ఈజీనే అండి. పిక్సెల్ ల్యాబ్లో వచ్చేసి క్రియేట్ చేయడం thumbnails అనేది మనకి ఇందులో నెంబర్ 1 ఉంది పిక్సెల్ ల్యాబ్ వచ్చేసి. అలాగే లోగోస్ కూడా తయారు చేయడానికి పిక్సెల్ ల్యాబ్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి యాప్స్ గురించి తెలుసుకున్నారుగా, ఇలాంటి యాప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఇష్టమైంది లేదైతే నేను తెలుసుకుంటాను. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.